ఐపీఎల్ సందడి మొదలైంది. మైదానంలో మ్యాచులు లేకపోయినా అసలైన ఆట అంటే ఈ వ్యూహాల చదరంగం ఇప్పుడే మొదలైంది. అవును. నవంబర్ 15న టాటా ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలు బయటకు వచ్చాయి. అసలు ఏ జట్టు ఎవరిని పట్టుకుంది, ఎవర్ని వదిలేసింది? కరెక్ట్. ఇది కేవలం ఆటగాళ్ల పేర్ల జాబితా కాదు. ఇది ప్రతి జట్టు భవిష్యత్తు ప్రణాళికకు ఒక కిటికీ లాంటిదనమాట. ఈరోజు మనం ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ నుంచి వచ్చిన ఈ సమాచారాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. సరే. అంటే కేవలం ఎవరున్నారు, ఎవరు వెళ్లారు అని కాకుండా ఈ ఎంపికల వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటి, డిసెంబర్ 16న అబుదాబీలో జరగబోయే వేలంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం. అయితే ఇంక ఆలస్యమెందుకు, దీని లోతుల్లోకి వెళ్దాం. ముందుగా ఆ పెద్ద చిత్రాన్ని చూద్దాం. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిసి 173 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. అవును. వీరిలో 49 మంది విదేశీ ఆటగాళ్లు. అంటే సగటున ప్రతి జట్టు తమ కోర్ టీంలో దాదాపు ఒక 17 మందిని నిలుపుకుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలా జట్లు తమ గెలిచే కూర్పును, ఆ కోర్ని మార్చడానికి అస్సలిష్టపడలేదు. నిజమే. తమ ప్రధాన ఆటగాళ్లపై నమ్మకముంచే. ఇది ఐపీఎల్లో ఒక కొత్త ట్రెండును సూచిస్తోంది. అంటే గతంలో మెగా వేలమంటే దాదాపు అన్ని జట్లు కొత్తగా మొదలయ్యేవి. కాని ఇప్పుడు స్థిరత్వానికే ఎక్కువ ఓటు వేస్తున్నాయి. మరి డబ్బు సంగతేంటే? వేలం కోసం అన్ని జట్ల దగ్గర కలిపి 237.55 కోట్లు మిగిలున్నాయి. ఈ డబ్బుతో 77 ఖాళీలను భర్తీ చెయ్యాలి. ఇక్కడే వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. అవును, చాలా తేడాలున్నాయి. ఒకవైపు పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 21 మందిని అట్టిపెట్టుకుంటే, మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 12 మందితోనే సరిపెట్టుకుంది. ఈ సంఖ్యలే వేలం టేబుల్ దగ్గర జట్ల ప్రవర్తనను శాసిస్తాయి. ఎక్కువ డబ్బు, ఎక్కువ ఖాళీలు ఉన్న జట్టు అంటే వాళ్లు వేలంలో సింహంలా ఉంటారు. వాళ్ళు ఏ ఆటగాడి కోసమైనా వెళ్లగలరు, ఎవరినైనా టార్గెట్ చేయగలరు. కానీ తక్కువ డబ్బున్న జట్టు చాలా ఆచితూచి అడుగులు వేయాలి, బడ్జెట్ కొనుగోళ్ల కోసం చూడాలి. ఈ వ్యత్యాసాల గురించి మాట్లాడుతున్నప్పుడు 2 జట్లు పూర్తి భిన్నమైన దారుల్లో ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తోంది. ఒకటి కోల్కతా, మరొకటి ముంబై. కరెక్ట్, 2 ఎక్స్ట్రీమ్స్. ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ అంటే కేకేఆర్ గురించి చర్చిద్దాం. కేవలం 12 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నారు. వాళ్ల దగ్గర ఇప్పుడు 64.3 కోట్లున్నాయి. ఇది చాలా పెద్ద మొత్తం. ఇది కేవలం వ్యూహం కాదు, ఇదొక సాహసోపేతమైన ప్రకటన. కేకేఆర్ దాదాపు రీబూట్ బటన్ నొక్కిందన్నమాట. గౌతమ్ గంభీర్ ప్రభావమంటారా? ఖచ్చితంగా. గంభీర్ తిరిగి వచ్చినప్పటినుండి వారి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు ఇది నిదర్శనం. వాళ్లు మొత్తం ఇంటి పునాదుల్నే మార్చేసి కొత్తగా కట్టాలనుకుంటున్నారు. ఆసక్తికరంగా ఉంది. రింకు సింగ్, హర్షిత్ రాణా వంటి యువ భారత ఆటగాళ్లను, సునీల్ నరైన్ లాంటి అనుభవజ్ఞుణ్ణుంచుకుని మిగతా జట్టును వేలంలో తమకు నచ్చినట్లు, ఆ గంభీర్ విజన్కు తగ్గట్లు నిర్మించుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్లు 13 మంది కొత్త ఆటగాళ్లను కొనుక్కోవాలి. అందులో 6 విదేశీయులు. ఇది దాదాపు కొత్త జట్టును నిర్మించడంతో సమానం. ఇది కొంచెం రిస్క్ కాదా? జట్టు సెట్టవడానికి టైం పట్టొచ్చు కదా. ఖచ్చితంగా రిస్కే. కాని వాళ్లు చూస్తున్నది పెద్ద చిత్రాన్ని. ఒక్క సీజన్ కాదు, రాబోయే 3-4 సీజన్లకు బలమైన పునాది వేయాలనుకుంటున్నారు. ఓకే. ఎక్కువ డబ్బు ఉండటం వల్ల వేలంలో వాళ్లు నంబర్ 1 ఆటగాళ్ల కోసం పోటీ పడగలరు. వాళ్లు ఎవరిని టార్గెట్ చేస్తే మిగతా జట్లు వాళ్లతో పోటీ పడటం చాలా కష్టం. సరే, దీనికి పూర్తి వ్యతిరేక దిశలో ముంబై ఇండియన్స్. వాళ్లు 20 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నారు. వారిలో 7 విదేశీయులు. ఇప్పుడు వాళ్ల దగ్గర మిగిలింది కేవలం 2.75 కోట్లు. అంటే దాదాపు పర్స్ ఖాళీ అయిపోయింది. ముంబై ఇండియన్స్ నమ్మేది ఒకే ఒక్క మంత్రాన్ని: విజయవంతమైన ఫార్ములాను మార్చవద్దు. అవును, ఎప్పట్లాగే. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఈ నలుగురు వారి కోటలోని 4 స్తంభాలు. వాటిని వాళ్లు కదల్చలేరు. అంతేకాదు, ట్రేడింగ్ కూడా చేశారు. అవును, శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్లను ట్రేడింగ్ ద్వారా తెచ్చుకుని తమ బెంచ్ను కూడా బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు వేలంలో వాళ్లు కేవలం చిన్న చిన్న ఖాళీలను భర్తీ చేయడానికి బ్యాకప్ ప్లేయర్స్ కోసం చూస్తారు. అయితే ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. ఈ స్థిరత్వమే వారికి భారంగా మారే ప్రమాదం లేదా? అంటే వారి ప్రధాన ఆటగాళ్ల వయసు పెరుగుతోంది. జట్టువో కొత్త రక్తాన్ని నింపడానికి వారి దగ్గర డబ్బు లేదు. ఇది స్వల్పకాలంలో విజయవంతమైన వ్యూహంలా కనిపించినా దీర్ఘకాలంలో దెబ్బతీయవచ్చా? ఇది చాలా మంచి పాయింట్. ఇది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది.
అనుభవం వారికి పెద్ద మ్యాచ్లలో కలిసొస్తుంది. కానీ ఫిట్నెస్ సమస్యలు వస్తే, ఫామ్ పడిపోతే అప్పుడు ప్రత్యామ్నాయాలే లేవు. కరెక్ట్. వాళ్ల దగ్గర నాణ్యమైన ప్రత్యామ్నాయాలు లేవు. సో కేకేఆర్ భవిష్యత్తు కోసం రిస్క్ తీసుకుంటే ఎంఐ వర్తమానంపైనే పూర్తి నమ్మకం పెట్టుకుంది. ఈ రెండు భిన్నమైన ఫిలాసఫీల మధ్య పోరు చూడ్డానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. సరే, ఈ రెండు పూర్తి భిన్న ధృవాలను పక్కన పెడితే కొన్ని జట్లు మధ్యమార్గాన్ని ఎంచుకున్నాయి. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్. అవును. సిఎస్కే వ్యూహం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్లు ఎప్పటిలాగే ఎంఎస్ ధోనీని అట్టిపెట్టుకున్నారు. అది ఊహించిందే. తమ అభిమానులకు, జట్టుకు భరోసా ఇచ్చారు. ఋతురాజ్ గైక్వాడ్, శివం దూబే వంటి తమ కోర్ ప్లేయర్స్ను వదులుకోలేదు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంజూ శాంసన్ను ట్రేడ్ చేశారు. అది ఒక మాస్టర్ స్ట్రోక్. ఆ ట్రేడ్ గురించి కాస్త వివరంగా చెప్పండి. దాని ప్రాముఖ్యత ఏంటి? సంజూ శాంసన్ రాకతో సిఎస్కే మిడిల్ ఆర్డర్ చాలా బలంగా మారింది. అతను అనుభవజ్ఞుడైన భారత బ్యాట్స్మెన్, వికెట్ కీపర్. కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. అంటే ధోనీ తర్వాత? కరెక్ట్. ధోనీ తర్వాత వికెట్ కీపింగ్ బాధ్యతలు, బహుశా భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలు కూడా తీసుకునే ఆటగాడిని వాళ్లు సిద్ధం చేసుకున్నారు. ఇది గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడి అనమాట. సరిగా చెప్పారు. పైగా వాళ్ల దగ్గర ఇంకా 43.4 కోట్ల భారీ పర్సుంది. అంటే వాళ్లు వేలంలో కూడా చాలా చురుగ్గా ఉండగలరు. సిఎస్కే లాగే రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక భారీ ట్రేడ్తో వార్తల్లో నిలిచింది. రవీంద్ర జడేజాను జట్లోకి తీసుకోవడం. ఈ సీజన్లోనే అది అతి పెద్ద వార్త. ఖచ్చితంగా. జడేజా లాంటి ఆల్రౌండర్ ఏ జట్టుకైనా ఒక వరం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ మ్యాచ్ను మలుపుతిప్పగలడు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వంటి యువ సంచలనాలతో పాటు జడేజా అనుభవం చేరడం వల్ల ఆర్ఆర్ చాలా సమతుల్యమైన జట్టుగా కనిపిస్తుంది. కాని వాళ్లు జోఫ్రా ఆర్చర్ను అట్టిపెట్టుకోడు ఒక పెద్ద గ్యాంబిల్ గదా. అతను చాలా కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. నిజమే, అది ఒక రిస్క్. కాని ఆర్చర్ పూర్తి ఫిట్నెస్తో బౌలింగ్ చేస్తే అతను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడు. ఆ ఆశతోనే ఆ రిస్క్ తీసుకున్నారు. అవును. అతను ఫిట్గా ఉంటే, జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన తోడైతే ఆర్ఆర్ ఈసారి టైటిల్ ఫేవరెట్స్లో ఒకటిగా ఉంటుంది. ఇది హై రిస్క్, హై రివార్డ్ వ్యూహం. ఇక స్థిరత్వంపైనే పూర్తి నమ్మకముంచిన మరికొన్ని జట్ల గురించి మాట్లాడుకుందాం. గుజరాత్ టైటన్స్ 20 మందిని అట్టిపెట్టుకుంది. వాళ్ల నిర్ణయాల్లో ఆశ్చర్యపరిచిన విషయం జోస్ బట్లర్ను నిలుపుకోవడం. అవును, అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్ వాళ్ల ప్రధాన ఆటగాళ్లు. వారితో పాటు బట్లర్ను కూడా ఉంచుకోవడం వారి టాప్ ఆర్డర్ను చాలా విధ్వంసకరంగా మార్చింది. గిల్ క్లాస్, బట్లర్ పవర్, మంచి కాంబినేషన్. కరెక్ట్. ఆ కాంబినేషన్ ఏ బౌలింగ్కైనా సవాలు విసుడుతుంది. ఇదే కోవలు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కనిపిస్తోంది. వాళ్లు కూడా తమ విజయవంతమైన విదేశీ త్రయం ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్లను. అది చాలా తెలివైన నిర్ణయం. గత సీజన్లో ఆ ముగ్గురు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. హెడ్ విధ్వంసకర ఆరంభాలు, క్లాసెన్ మిడిల్ ఓవర్లలో పవర్ హిట్టింగ్. కమిన్స్ క్యాప్టెన్సీ. అవును, కెప్టెన్సీ, బౌలింగ్ ఈ మూడిట్నీ వాళ్లు వదులుకోలేరు. ఇప్పుడు వాళ్ల దగ్గరున్న 25.5 కోట్లతో మంచి భారత బౌలర్ల కోసం వేలంలో ప్రయత్నించవచ్చు. ఇక ఆర్సీబీ సంగతేంటి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్లు కూడా తమ కోర్ టీంను నిలబెట్టుకున్నట్టేనా? అవును, ఆర్సీబీ కూడా స్థిరత్వం వైపే మొగ్గు చూపింది. విరాట్ కోహ్లీ ఎప్పట్లాగే జట్టుకు ఆయువు పట్టు. రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, జోష్ హేజల్వుడ్ వంటి కీలక ఆటగాళ్లను కొనసాగించారు. కాని వాళ్ల సమస్యలు ఇంకా ఉన్నాయి. వారి మిడిల్ ఆర్డర్, డెత్ బౌలింగ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. వేలంలో వాళ్లు ఈ ఖాళీలను ఎలా భర్తీ చేస్తారనేది ఆసక్తికరం. ఈ చర్చలో మనం ఒక కొత్త ట్రెండును గమనిస్తున్నాం. అది ప్లేయర్ ట్రేడింగ్. గతంలో ఇది అప్పుడప్పుడు జరిగేది. కాని ఈసారి సంజూ శాంసన్, జడేజా, శార్దుల్ ఠాకూర్ వంటి పెద్ద పెద్ద ఆటగాళ్లు వేలానికి ముందే జట్లు మారారు. ఇది వేలమిక్స్ను పూర్తిగా మార్చేస్తున్న ఒక ముఖ్యమైన పరిణామం. ఎలా? చూడండి, వేలంలో ఒక స్టార్ ప్లేయర్ కోసం అన్ని జట్లు పోటీ పడితే అతని ధర ఆకాశాన్నంటుంది. కొన్నిసార్లు ఒకే ఆటగాడి కోసం పర్సులో సగం డబ్బు ఖర్చు చేయాల్సొస్తుంది. దానివల్ల జట్టు సమతుల్యం దెబ్బతింటుంది. కరెక్ట్. ఈ అనిశ్చితి, తీవ్రమైన పోటీని తప్పించుకోవడానికి జట్లు ట్రేడింగ్ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. కావాల్సిన ఆటగాడిని నేరుగా చర్చల ద్వారా దక్కించుకోవడం వల్ల ఖర్చు అదుపులో ఉంటుంది, ప్లానింగ్ కూడా స్పష్టంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఐపీఎల్, అమెరికాలోని ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ లీగ్లలాగా ట్రేడ్స్ మీదే ఎక్కువగా ఆధారపడబోతోందా?
ఆ దిశగా అడుగులు పడుతున్నాయని అనిపిస్తోంది. ఇది జట్లకు ఎక్కువ కంట్రోల్ ఇస్తుంది. మొత్తం మీద ఈ రిటెన్షన్ జాబితా ఐపీఎల్ 2026 కథకు ఒక అద్భుతమైన నాంది పలికింది. అవును. కొన్ని జట్లు పాత పునాదులపైనే నమ్మకం పెట్టుకుంటే కేకేఆర్ లాంటి జట్లు కొత్త పునాదులు వేయడానికి సిద్ధమయ్యాయి. సీఎస్కే లాంటివి పాత కొత్తల మేలుకలేకతో ముందుకెళ్తున్నాయి. అవును, ఇది వేలం కోసం రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు అభిమానులకు తమ జట్టు వ్యూహంపై ఒక స్పష్టత వచ్చుంటుంది. డిసెంబర్ 16న జరిగే వేలంలో వాళ్లు ఎవరికోసం పోటీ పడతారో ఊహించడమిప్పుడు మరింత సులభం. కేకేఆర్ ఏ పెద్ద చేపకు గాలం వేస్తోంది? మరి ఎంఐ తమ చిన్న పర్స్తో ఏ అన్క్యాప్డ్ ముత్యాన్ని వెలికితీస్తుంది అనేది చూడాలి. ముగించే ముందు ఒక ఆలోచన. ఇంతమంది కీలక ఆటగాళ్లను రిటెన్షన్స్, ట్రేడ్స్ ద్వారా జట్లు ముందే దక్కించుకుంటున్నప్పుడు ఐపీఎల్ రూపురేఖలను మార్చేసే మెగావేలం ప్రాముఖ్యత క్రమంగా తగ్గుతోందా? అది ఒక కోణం. కాని మరో కోణంలో చూస్తే మిగిలిన 77 స్థానాల కోసం పోటీ మరింత తీవ్రంగా, ఆసక్తికరంగా మారుతుందేమో. ఎలా? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన ఆటగాళ్ల సంఖ్య తగ్గింది. కాని వారికోసం పోటీపడే జట్లు చాలా ఉన్నాయి. సో అందుబాటులో ఉన్న కొద్దిమంది స్టార్ ప్లేయర్ల కోసం జరిగే యుద్ధం వేలాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చవచ్చు. ఏమో చూడాలి. అవును, ఆలోచించండి.